త్రిష, విజయ్ అధికారికంగా నోరు విప్పకపోతే వాళ్ళకే ప్రమాదం. ఒకటి విజయ్‌కి ఎంత అభివృద్ధి చెయ్యి, ఎంత డెవలప్‌మెంట్ చెయ్యి, ఎంత మంచి పనులు చెయ్యి. దాని గురించి చర్చ జరగాలంటే ఈ అట్రాక్టివ్ ప్రాపగాండా నుంచి బయటికి రావాలి. ఆడపిల్ల అంటే మనకి సెక్సు, వయలెన్సు, క్రైము, థ్రిల్లరు ఇవి జనాల్ని ఈజీగా అట్రాక్ట్ చేసే అంశాలు. అవి రన్నింగ్‌లో ఉన్నంత సేపు మిగతా అంశాలు పట్టించుకోరు. ఇప్పుడు త్రిషతో ఈయనకి సంబంధం ఉంటే పెళ్లి చేసుకుంటావా చేసుకో, లేదా చేసుకోడా చేసుకోకపో. కానీ త్రిష చుట్టూ తమిళ రాజకీయం తిరగటం అన్నటువంటిది రేపు పొద్దున విజయ్‌కే ప్రమాదం. మరొక జయలలిత లాగా ఆవిడ తయారవ్వాలని కోరుకుంటే దానిని గనక ఈయన ఎంకరేజ్ చేయదలుచుకుంటే ఓపెన్‌గా చెప్పాలి. ఇప్పుడు మొన్న డీఎంకే వాళ్ళు విమర్శించారు. ఇప్పుడు ఏఐఏడీఎంకే వాళ్ళు విమర్శిస్తున్నారు. త్రిషకి డిప్యూటీ సీఎం ఇచ్చేసేయి ఎప్పుడు ఇస్తున్నావు అని ఏఐఏడీఎంకే వాళ్ళు. ఒకవైపు. రెండో వైపు వచ్చేటప్పటికి త్రిష చుట్టూ పోస్టర్లు, హోర్డింగ్. త్రిష చెప్పాలి తన ఉద్దేశ్యం ఏంటి? ఏమైనా రాజకీయాల్లోకి రాదలుచుకుందా? విజయ్ పార్టీలో ఉండదలుచుకుందా? లేదా స్నేహం మాత్రమేనా? లేదా తను ఒక నటిగా సహకరిస్తుందా? ఇది ఆమె నోరు విప్పి చెప్పాలి. అదే సందర్భంలో విజయ్ స్పష్టతనివ్వాలి త్రిషతో తన బంధం గురించి. లేదా ఆ మేనమావ అంటూ ఉంగరాలు ఇచ్చినా, లేకపోతే గనక అక్కడ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన భోజనాల ప్లేసులో బిర్యానీలు పెడతానన్నా, చికెన్ బిర్యానీలు పెడతారన్నా, రేపు భవిష్యత్తులో అయితే అది పెద్ద సమస్య మారుతుంది. ఆయన ఎంత చేసినా ఎక్కదు. ఈ చర్చ ముందు వీక్ అయిపోతుంది.